హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో బగారా రైస్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నా స్టైల్లో నేను చేసిన ఒకసారి మీరు ట్రై చేయండి. బిర్యానీ సామాన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అండి 2 తీసుకున్నా నేను. ఇదేమో ఫ్రెష్ క్రీమ్ అండి, పాలమీగడ, బటర్ అండి, పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక టమాటా అండి. ఇదేమో బిర్యానీ మసాలా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. పాన్ పెట్టినానండి, కొద్ది హీట్ అయింది. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు, బటర్ వేస్తాను కాబట్టి. దానిలోనే ఒక క్యూబ్ వేస్తున్నానండి బటరు. అది హీట్ అవ్వాలండి. హీట్ అయిందండి, ఇది కరిగిపోయింది. ఇప్పుడు బిర్యానీ సామాన్లు అన్నీ వేసేస్తున్నాను. అది ఫ్రై అవనివ్వాలండి బిర్యానీ సామాన్లు. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అవినాక దీంట్లో చిల్లీస్ వేస్తున్నానండి. ఒక 4 వేస్తున్నానండి చిల్లీస్. ఇప్పుడే వేసుకోవాలండి, కొద్ది ఫ్లేవర్ పట్టింది ఇది ఫ్రై అయ్యేటప్పుడే. ఫ్రై అవుతుండగా ఆనియన్స్ అండి వేసేస్తున్నాను. అది ఫ్రై అవనివ్వాలండి. ఫ్రై అవుతుంది కదండి, ఒక టమాటా తీసుకున్నానండి, ఇలా పెద్దగా చేసుకొని వేస్తున్నాను. ఇది కూడా దాంతో ఫ్రై అవుతుంది కదండి. ఎక్కువ ఫ్రై అవుతున్నా పర్వాలేదండి టమాటా. ఎక్కువ ఫ్రై అవుతున్నా పర్వాలేదండి, ఇలా ఫ్రై అయితే చాలు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మనం కలిపేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకున్నాం. దీనిలోకి కొంచెం బిర్యానీ మసాలా వేస్తున్నానండి. నేను ఇది కావాలంటే వీడియో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. బిర్యానీ మసాలా వేసినాక కాస్తంత ఫస్ట్ పుదీనా కొంచెం వేస్తున్నానండి, లాస్ట్లో కూడా వేస్తాను. కొంచెం వేస్తున్నాను, ఫ్రై అవనివ్వాలి కొంచెం. నేను క్రీమ్ వేసేస్తున్నానండి, ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను క్రీము. మనం చూసి వేసుకోండి. నేను 2 స్పూన్స్ మాత్రం వేస్తున్నాను. బటర్ వేసా కదండి, దానివల్ల 2 స్పూన్స్ వేసాను. మిక్స్ చేసేసుకుందాం. దీనివల్ల టేస్ట్ వచ్చిందండి పలావు. ఉంటే వేసుకోండి, లేకపోతే బటర్ వేసుకున్నారు కదండి, పర్వాలేదు. ఇలా మిక్స్ చేసుకున్నా కదండి, దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత వాటర్ వేసాక చూసుకొని మళ్ళీ వేసుకుందాం. ప్రస్తుతానికి 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ అయితే సరిపోద్ది అనుకుంటున్నానండి, ఒకసారి చూద్దాం. ఈ గ్లాస్ రైస్ తీసుకున్నానండి, ఈ గ్లాస్ తో 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. మామూలు రైసే తీసుకున్నానండి, ఇంట్లో మామూలు రైసే వేస్తున్నాను. సరే ఇలా కలుపుకుందాం. నాకైతే సాల్ట్ సరిపోయిందండి, మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్. కొద్దిగా అది మరగనివ్వాలి, అప్పుడు రైస్ వేసేద్దాం. ఇలా బాయిల్ అయిన తర్వాత, ఇలా బాయిల్ అవ్వాలండి. ఇలా అవుతున్నప్పుడు రైస్ వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా రైస్ వేసా కదా, దీంట్లో పుదీనా అండి ఇందాక కొంచెం వేసాను కదండి, ఇప్పుడు కొద్దిగా లైట్గా వేసుకుంటున్నాను. కొత్తిమీర అండి, కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను. ఒక 1/2 అవర్ ఉంచాలండి ఇలాగా. 1/2 అవర్ తర్వాత చూపిస్తామండి. ఇదిగోండి, బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఉన్నప్పుడే కొంచెం పొలుగు కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోండి. కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకొక 10 మినిట్స్ ఇలా ఉంచాలి స్టవ్ మీద. నేనైతే ఇలా ఆపేస్తున్నాను. అయిపోయిందండి బగారా రైస్.